హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు జాబ్లో చేరగానే 60,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మన హైదరాబాద్లోనే చక్కగా జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. అర్హత మాత్రం అందరి దగ్గర ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని చెప్తాను, అప్లై ప్రాసెస్ కూడా. సో కాబట్టి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ఈ నోటిఫికేషన్ వెతకడానికి దాదాపు నాకు 40 మినిట్స్కి పైగానే టైం పట్టింది. నా యొక్క ఎఫర్ట్స్కైనా మీరు లైక్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాస్త మనకి అఫీషియల్ వెబ్సైటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 3 లొకేషన్స్లో మనకి ప్రజెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ నుంచే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఆ జాబ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కవడిగూడ సిజిఓ టవర్స్కి సంబంధించినటువంటి లొకేషన్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. ఎంతమందికి ఈ ఆఫీస్ అనేది తెలుసో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మిగతా సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుంది. సో మీకు నోటిఫికేషన్ పైన ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి కూడా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ వీళ్ళు ఈ యొక్క ఆఫీస్లో ఖాళీగా ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 15th సెప్టెంబర్ 2025 నాటికే మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో చాలామంది మాకు ఎక్కువ ఏజ్ ఉంది బ్రో, ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇక్కడ 35 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ కల్పిస్తున్నారు కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే డైరెక్ట్గా ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ ద్వారా మేము ఇంటిమేషన్ అనేది చేస్తాము. ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. కాబట్టి మీకు కనుక అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మీకు ఈమెయిల్ కనుక వచ్చినట్లయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా మీకు 60,000 వరకు కూడా అమౌంట్ అనేది మీకు పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ సాలరీ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సో డైరెక్ట్గా వాళ్ళు మనకు ఒక గూగుల్ ఫామ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ గూగుల్ ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. సో డైరెక్ట్గా మీరు ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. 25th జూలై వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది. ఈవినింగ్ 5 PM వరకు కూడా టైం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇక గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఇందులో ఇక రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాము. యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సైన్స్, అలాగే ఇంజనీరింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీకి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి అవైలబుల్లో అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏ విభాగంలో అంటే సైన్స్ విభాగంలో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ, ఎకనామిక్స్ కానీ, పబ్లిక్ పాలసీకి సంబంధించి కానీ. సో ఇందులో మీరు క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటే సరిపోతుందన్నమాట. అంటే మీరు ఏ డిగ్రీ చేసినా ఎలిజిబులే, లేదంటే మీరు బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే పీజీ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. వర్డ్, ఎక్సెల్, డేటా అనలిటిక్స్కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే లా డిసిప్లిన్స్కి సంబంధించి వేకెన్సీస్కి ఏమో మాస్టర్స్ అనేది చేసి ఉండాలి లా విభాగంలో, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా మనము
ఏదైతే మనకి గూగుల్ ఫామ్ ఇచ్చారో ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేసేస్తే సో మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అంటే ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది, ఏ రోజు కండక్ట్ చేస్తారు, అవన్నీ కూడా మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే రిక్రూట్మెంట్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి వర్కింగ్ అవర్స్ కూడా ఇచ్చారు. మార్నింగ్ 9 AM నుంచి 9:15 AM నుంచి 5:45 PM వరకే మాత్రమే మనకి వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఎక్కువగా 7-8 వరకు ఉండవు. జస్ట్ మార్నింగ్ 9 AM నుంచి 5:45 PM వరకే వర్క్ చేస్తే సరిపోతుంది. సో ఇందులో మీకు ½ an hour లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మీకు సాటర్డే ఆర్ సండే అనేది మీకు హాలిడే అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అన్ని కూడా క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలి, మాకు హైదరాబాద్లో ఇంత మంచి సాలరీతో జాబ్ చేయాలని చెప్పేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో ఈ యొక్క ఆపర్చునిటీ మాత్రం తప్పనిసరిగా యూటిలైజ్ అయితే చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు. పాన్ నెంబర్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకి మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి, గ్రాడ్యుయేషన్. కాబట్టి ఇక్కడ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మీకు ఒకవేళ అర్హత లేకుంటే ఇవన్నీ వదిలేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సబ్జెక్ట్ ఇవన్నీ వదిలేయండి. తర్వాత ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి పక్కన స్టార్ మార్క్ అనేది కనిపిస్తుంది రెడ్ కలర్లో. సో ఇది మనము ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ మాత్రమే ఉంటే అర్హత. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి, గ్రాడ్యుయేషన్ అనేది ఇవ్వాలి, తర్వాత సబ్జెక్ట్ లేదా స్పెషలైజేషన్ మెన్షన్ చేయాలి, తర్వాత ఏ కాలేజీలో చదివారు లేదంటే యూనివర్సిటీ నేమ్, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకుంటే మాత్రం అది ఖాళీగా వదిలేదు. ఎన్ఏ అని చెప్పేసి ఇవ్వండి. ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి. సో తర్వాత టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సో ప్రజెంట్ ఏంటి అన్ఎంప్లాయిడ్ కాబట్టి అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి రాసేసేయండి. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్, సో మనకి ఏం జాబ్గా అప్లై చేస్తున్నాం, యంగ్ ప్రొఫెషనల్ కాబట్టి యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత కంప్యూటర్ స్కిల్స్, సో మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ చెప్పాను కదా, జాబ్ నోటిఫికేషన్లో ఏం స్కిల్స్ ఉన్నాయో అవి మీకు ఉంటే అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్లో అది వదిలేసండి, అవసరం లేదు. తర్వాత అప్లోడ్ సివిఆర్ రెజ్యూమే, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్ రావడం అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది కాబట్టి మనకి ఏదైతే కంప్యూటర్ స్కిల్స్ అడిగాడో సో దాన్ని బట్టి మీకు మొత్తం రెజ్యూమే అనేది ప్రాపర్గా రెడీ చేసుకుని యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయండి రెజ్యూమే. తర్వాత ఏంటి అంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఫోటోగ్రాఫ్ అనేది మంచి నీట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయండి. సెల్ఫీలు అయితే అప్లోడ్ చేయొద్దు, రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కాపీస్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్, మీరు ప్రింట్అవుట్ తీసుకుని వాటిపైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసిన తర్వాత వాటిని ఏంటంటే ఒక సింగిల్ PDF ఫైల్లో స్కాన్ చేసి వాటిని మెర్జ్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అందులో 10th, ఇంటర్, డిగ్రీ ఆ 3 క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక PDF ఫైల్లో ఉండాలి. దాని మీద ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ ఉండాలి. ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే రమ్మని పిలుస్తారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు జాబ్ వస్తుంది. రూపాయి ఖర్చు లేదు, ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు. సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాదు. కాంట్రాక్చువల్ జాబ్ అయినా కూడా 60,000 సాలరీ కాబట్టి మిస్ చేసుకోవద్దు. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ, నార్మల్ స్టేట్ గవర్నమెంట్ కాదు కాబట్టి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూటిలైజ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ అనేది కూడా నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.